వెంబావేలో పాసురము 19. உன்கையில் பிள்ளை உனக்கை அடைக்கல் என்றும் அங்கும் அப்பளம் சோல் புதுக்கும் எம் அச்சத்தால் எங்கள் பெருமான் உனக்கும் ஒன்றும் உரை பொங்கேள் எங்கொங்கை நின் நண்பர் அல்லார் தோள் நேரற்க எங்கை உனக்கல்லாது எப்பணியும் செய்யற்க கங்குல் பகல் எங்க மற்றும் காணார்க்க இங்கும் இப்பரிஸ்தே மக்கும் எங்கோ நல்குதியே எங்கோ எடல் எஞ்சாய் எமக்கு ஏலோ రెంబావాయ్. తిరువెంబావైలో పాసురము 19. అడ్డాలలోని నీ బిడ్డ నీవే శరణన్నడి మాట తగురీతి మాకును వర్తింపచేయుమా స్వామి. ఎన్నడును నీ భక్తులనాశ్రయించవలే మా హస్తములెల్లప్పుడు నీ సేవలో ఉండవలే రేయి పగలు మా కన్నులు నిన్నే దర్శించవలే పరమేశ కరుణించి ఈ వరమొసగితివేని ఇటు సూర్యుడటు వచ్చినా మాకేల వెరపు ఆలోచించు చెలి మేలుకో. తిరువెంబావేలో పాసురము 19. పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో కన్యలందరూ కూడా 8 మంది కన్యలు ఆ పరమేశ్వరుని దర్శించి సేవించి తరించడానికి ముందుగా వాళ్ళు తటాక స్నానం ఆచరించి ఉన్నారు కదా. మనసులో ఆ భగవంతుని దర్శించుకుంటూ వారిలో వారు ఆయన యొక్క మహిమలను గురించి వర్ణించుకుంటూ సంభాషించుకుంటూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ వచ్చారు. ఆ భగవంతుని మనం ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉండాలి, ఏమరపాటు అనేటువంటిది ఉండకూడదు అని చెప్పని. అలా తెల్లవారినే అంటే చీకటి తొలగి తెల్లవారక ముందే స్నానం చెయ్యాలి అని అనుకుంటూ వాళ్ళు ఎలాంటి సమయాన్ని వాళ్ళు ఎంచుకున్నారంటే నక్షత్రాలు తొలగి సూర్యుడు వచ్చేటువంటి సన్నివేశం, అంటే ప్రాతకాలం ఉషోదయ కాలంలో. అది ఎలా ఉంది అంటున్నారంటే శివుని పాద ప్రకాశం ముందు దేవతల కిరీటాల రత్నాల కాంతి వెలవెలబోతూ ఉన్నట్టుంది అన్నాడు. అంటే సూర్య భగవానుడి యొక్క తేజస్సు అంతా కూడా వెలుగు కిరణాలు విశ్వమంతా వ్యాపించడానికి ముందుగా మనం లేవాలి అని చెప్పని అంత భక్తి పారవశ్యంతో వాళ్ళు ఉన్నారు. ఉండి ఈ 19వ పాసురం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఆ భగవంతునికి ఒక విన్నపం చేసుకుంటూ వచ్చారు. పరమేశ్వర, నీ చేతిలోని బిడ్డ నీకే శరణు అనేటువంటి ఒక మాట ఉంది కదా, ఎప్పటిదో ఉన్నటువంటి ఆ మాట, దాన్ని మేము మార్చలేము అంటున్నారు. అంటే అడ్డాల నాటి బిడ్డ, ఆ అడ్డాలలో ఉన్నటువంటి బిడ్డ పట్ల ఆ తల్లి లేదా ఆ తండ్రి ఎంత మక్కువ చూపిస్తారో, వాళ్ళని ఎంత అపురూపంగా చూసుకుంటారో, వాళ్ళకి ఏ కష్టము రాకుండా ఎలా ఉంటారో, అదే ప్రేమ అదే వాత్సల్యం అనేటువంటి తండ్రి మీ దగ్గర నుంచి మేము కోరుకుంటున్నాము అని. అలాగే నీతో ఒక విన్నపం మేము చేసుకోవాలి, నీకు విన్నవించుకోవాలి. ఏంటంటే ఎప్పుడూ కూడా మా హృదయాలు
నీ భక్తులు కాని వారి భుజాలను చేరకుండా ఉండునుగాక అని. అంటే మా హృదయాల్లో ఎప్పుడూ నీ పట్ల భక్తి ఉండాలి. భక్తులు కాని వారితో మాకు ఎటువంటి సంబంధాలు ఉండకూడదు, ఏ రకమైనటువంటి స్నేహం అనేటువంటిది ఉండకూడదు అని. అంటే సత్సంగం అనేటువంటిది మాకు ఎల్లవేళలా ఉండేలాగా చూడు తండ్రి అని. అలాగే మా హస్తాలు నీకు తప్ప ఇక ఏ ఇతరమైనటువంటి పనిని చేయకుండా ఉండుగాక అంటున్నారు. అంటే నిరంతరము కూడా మేము ఏ పని చేస్తున్నా, ఏ లౌకికమైనటువంటి వ్యవహారాల్లో మేము నిమగ్నమై ఉన్నా, మా చేతులతో మేము ఏ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా అవన్నీ కూడా నీకే చెందాలి అని. అంటే సదా నీ సేవలో మేము ఉండేలాగా అనుగ్రహించు అని చెప్పని. ఇక రాత్రి పగలు మా కళ్ళు నిన్ను తప్ప ఇంకేమీ చూడకుండా ఉండునుగాక అని. నిన్నుగాక ఇంకేమీ చూడము అంటే భగవంతుడు సర్వాంతర్యామి, పరమేశ్వరుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు కదా. అందువల్ల అందరిలోనూ కూడా మేము నిన్ను దర్శించేటువంటి భాగ్యం మాకు ఉండేలాగా అనుగ్రహించు. ఎప్పుడైతే అన్నిటిలోనూ అందరిలోనూ నిన్ను చూసేటువంటి ఆ దృష్టి మాకు ఉంటుందో సాత్విక భావం అనేటువంటి, సాత్విక గుణం అనేటువంటిది పెరుగుతుంది. అహంకారం అనేటువంటి అంతా కూడా తొలగిపోతూ ఉంటుంది. ఇలాంటి అవకాశాన్ని మాకు కల్పించు ప్రభు. ఇలాంటి అవకాశాన్ని గనక, ఇలాంటి వరాన్ని గనక నువ్వు మాకు ఇచ్చినట్లయితే సూర్యుడు ఇటు నుంచి అటు వచ్చినా మాకు ఎటువంటి అవసరం లేదు అంటున్నాడు. అంటే అటు సూర్యుడు ఇటు పొడిచినా అంటుంటారు కదా. అంటే సూర్యుడు అనేటువంటి వాడు కాలానికి సంకేతం. అందువల్ల సూర్యుడు ఉదయించడం అస్తమించడంతో మాకు సంబంధం లేదు, అంటే కాలంతో మాకు సంబంధం లేదు. సదా ఎల్లప్పుడూ కూడా నీ యొక్క ఆ కైంకర్యం చేసుకుంటూ, ఆ రకమైనటువంటి స్తోత్ర పారాయణలు చేసుకుంటూ నిన్ను సదా ధ్యానిస్తూ ఉండేటువంటి సదవకాశాన్ని మాకు కల్పించు తండ్రి అని అంటూ, ఓ చెలి దీని గురించి నువ్వు ఆలోచన చెయ్యి అని చెప్పడం జరుగుతూ వచ్చింది. ఆనందలహరిలో చెప్పారు. దాన్ని ఒకసారి ఇక్కడ మనం స్మరించుకుందాం. మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్ర ఫణితౌ కరచాభ్యాచాయాం శృతిరపి కథా కన్నన విధౌ తవ ధ్యానే బుద్ధి నయనయుగళం మూర్తి విభవే పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః. దీని భావం ఏంటంటే, ఓ పరమశివ, నా మనస్సు నీ పాదపద్మములందును, వాక్కు నిన్ను స్తుతించడంలోను, చేతులు నిన్ను పూజించడంలోను, చెవులు నీ కథాశ్రవణంలోను, బుద్ధి నీ ధ్యానంలోను, కళ్ళు నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూచుటయందును లగ్నమై ఉండుగాక. ఇక మీదట నా సర్వేంద్రియాలు పర విషయాలను ఎరుగకుండుగా నువ్వే అనుగ్రహించు అని. అలా భక్తి మార్గం అనేటువంటిది ఎలా ఉండాలి, ఏ రకంగా ఆ భక్తి అనేటువంటిది మనలో పాదుకుని ఉండాలనేటువంటి దాన్ని ఇక్కడ ఆదిశంకరులు చెప్పారు. దాన్నే ఈ తిరువెంబావైలో 19వ పాశరం ద్వారా ఈ కన్యలు గానం చేస్తూ, మాకు ఒక వరాన్ని ఇవ్వు, ఎప్పుడూ కూడా నీ పట్ల మాకు ధ్యాస ఉండేలాగా అనుగ్రహించు స్వామి అని అంటున్నారు.